అమెరికాలో ఒక అద్భుతం జరిగింది. దాదాపు 30 ఏళ్ల పాటు శీతలీకరించిన ఒక పిండం ఇప్పుడు ఒక పసిబిడ్డగా జన్మించింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించింది. ఇంత సుదీర్ఘ కాలం పాటు నిల్వ చేసిన ఒక పిండం నుంచి ఇంతవరకు ఏ శిశువు కూడా పుట్టలేదు. సైన్స్ కల్పన కథల్లో మాత్రమే వినే ఇలాంటి సంఘటన జరగడం వైద్య శాస్త్రంలో ఇది మొదటిసారి అని చెప్తున్నారు వైద్యులు. ఈ పిండం ద్వారా పుట్టిన బిడ్డ పేరు ఫిలిప్. ఆ బిడ్డ తల్లిదండ్రులు అమెరికాలోని ఓరెగాన్కు చెందిన లిడియా అండ్ తిమోతి రిడ్వే అనే జంట. ఈ జంటకు సహజ సిద్ధంగా పిల్లలు పుట్టకపోవడంతో 7 ఏళ్ల పాటు నిరీక్షించారు. ఆ తర్వాత ఎంబ్రో డొనేషన్ ద్వారా బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ పిండం కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. 1992లో ఓ ఇల్లాలికి ఐవీఎఫ్ విధానం ద్వారా 4 పిండాలను అభివృద్ధి చేశారు. వాటిలో ఒక పిండం ద్వారా ఆమెకు ఒక కూతురు కూడా పుట్టింది. మిగతా 3 పిండాలను భవిష్యత్తు కోసం అలాగే భద్రపరిచేశారు. ఆ తర్వాత భర్తతో విడిపోయినా ఆ మహిళ ఆ పిండాలను మాత్రం వదులుకోలేదు. అవి ఏళ్ల తరబడి ఒక ట్యాంకులో -200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో గడ్డకట్టి ఉన్నాయి. వీటిని ప్రయోగాలకు వాడటం కానీ గుర్తు తెలియని కుటుంబాలకు ఇవ్వడం కానీ ఆమెకు ఇష్టం లేదట. అందుకే ఏటా వాటి నిర్వహణకు $1000 చెల్లించేది. ఆ తర్వాత టెన్నెస్సీలోని నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్ NEDC అనే ఒక క్రిస్టియన్ పిండ దత్తత కేంద్రం ఆ పిండాల బాధ్యతను తీసుకుంది. ఆ పిండాలను దత్తత తీసుకునే దంపతులకు ఆమె కొన్ని షరతులు పెట్టింది. ఆ షరతులు ఏంటంటే, అమెరికాలో నివసించే వివాహమైన క్రైస్తవ దంపతులకు మాత్రమే ఈ పిండాలను ఇవ్వాలని ఆమె కోరుకుంది. లిడియా అండ్ తిమోతి రిడ్వే జంట ఈ షరతులకు సరిపోవడంతో వారికి ఆ పిండాలను దానం చేశారు. మొత్తం 3 పిండాల్లో 2ంటిని లిడియా గర్భంలోకి ప్రవేశపెట్టారు. అందులో ఒక పిండం విజయవంతంగా పెరిగి ఆరోగ్యవంతమైన శిశువుగా ఫిలిప్కు జన్మనిచ్చింది. ఈ బిడ్డకు ఫిలిప్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం పిండం దానం చేసిన మహిళకు 62 ఏళ్లు, ఆమెకు పుట్టిన కూతురికి 30 ఏళ్లు. అంటే ఆమె కూతురు పుట్టినప్పుడే ఈ పిండం కూడా దాదాపు అదే సమయంలో నిల్వ చేయబడింది. ఈ సంఘటన వైద్య శాస్త్రంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీనికి ముందు 2020లో 27 ఏళ్ల పిండం నుంచి పుట్టిన ఒక మాలి అనే ఒక బిడ్డ పేరు మీద ఉన్న రికార్డును ఇది అధిగమించింది. లిడియా, తిమోతి లాంటి దంపతులకు ఇది కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. అలాగే పిండదానం యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రపంచానికి చాటి చెప్తోంది.